ఈ వీడియోలో చూసే కొద్ది చక్కెరొచ్చే పనులు, చేసే కొద్ది చెడ్డూలు ఊడిపోయే తమాషా పనులు, తెనాలి రామలింగడు కూడా చేయలేని తెలివైన పనులు, చేస్తే ఇలాగే చేయాలిరా మామ అనే విధంగా ఉండే వీడియోలను మీకోసం పట్టుకొచ్చాను. మొత్తానికైతే మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తా. మాక్సిమం మీరైతే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకెందుకు లేట్, షురూ చేద్దాం. మనోడికున్న తెలివితేటలతో తెల్లారే సరికల్లా మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యేలా ఉన్నాడు. ఏకంగా ట్రైన్లోనే వ్యాపారం మొదలెట్టాడు. అంత కరెక్ట్ గా ఎలా అనుకున్నావన్నా? లోకల్ ట్రైన్ లో పోయే స్పీడ్ కి గప్చుపులు తింటారని. మనోడికొచ్చిన ఇంత పెద్ద ఐడియా ఏ ఇంజనీర్ కూడా వచ్చుండదు. ఏకంగా డోర్ కి ఏసి తగిలించాడు. ఈడు గుద్దే గుద్దుడికి టీవీ పగట్లేదని ఈయన్ని కూడా గుద్దమంటాడు. ఎండలు మండిపోతున్నాయని వీడేం చేశాడో చూడుర్రి. నాకు తెలిసి వీడు ఫ్యాన్లు అమ్ముకునేవాడు అనుకుంటా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వారే బా, ఇది తెలియకనా మేమంతా బట్టలను నీళ్లు ఆరేదాకా ఆరేస్తున్నాం. మన పూర్తి బ్రెయిన్ ని పెట్టి చేస్తే ఏ పనైనా సాధ్యమే అని అంటుండు ఈ మేస్త్రి మనగాడు. అబ్బో, ఈడు చేసే పని తెలివైనదో లేక తింగర పనో నాకైతే అర్థం కాలే గురు. ఇన్ని రోజులు ఎక్కడున్నారు బ్రో మీరంతా? అంకుల మజాక. బండికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ని భద్రంగా బండికే అతికించేశాడు. ఇంక నన్ను ఎవడు పట్టుకుంటాడో చూస్తా అనే మైండ్ తో రంగంలోకి దిగేశాడు. ఈడైతే నరాలు కట్టయ్యే నికార్సైన ఐడియా వేసి అమృతాన్ని బండి లోపల పెట్టుకొచ్చి దొరికిపోతాడు. పాపం మనోడు గోడ మీద గిరక నేనెవ్వనికి దొరక అని అనుకున్నాడు. కానీ పాపం పండింది. మనోడి ఫ్యూచర్ ఏంటో మరి. ఈ తీట పిట్ట ఉన్న చోట ఉండకుండా తాగే సిగరెట్ ని పట్టుకపోయి గూట్లో పెట్టేసింది. ఈడెవడో కిలాడి కింగులా ఉన్నాడు. కోడి పిల్లకి ఫోన్ ఎలా నొక్కాలో నేర్పించేసేసాడు. ఆగండి ఆగండి గురు, చూసేవన్నీ నిజాలు కాదు, చెప్పేవన్నీ అబద్ధాలు కానట్టు వీళ్ళని చూసి మొదట్లో అమ్మాయి అనుకునేరు, కానీ చివరికి చూడండి ఈడెవడ ఉన్న మాట చెప్పాడు చూడండి. ఏం లేకుండా బాత్రూమ్ లోకి పోతే 5 నిమిషాల్లో వచ్చేస్తామంట. అదే ఫోన్ తీసుకెళ్తే 15 నిమిషాలు పట్టుద్దంట. అలాగే ఫోన్ తో పాటు వైఫై కనెక్షన్ కూడా ఉంటే 55 నిమిషాలైనా రాకుండా కూర్చుంటామంట. ఒకవేళ ఫోన్ అండ్ వైఫై ప్లస్ చార్జర్ ఫెసిలిటీ కూడా ఉంటే ఇంకా అంతే సంగతి. ఎప్పుడు వస్తామో ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, నిజం చెప్పండి, మీరైతే బాత్రూమ్ లో ఎంతసేపు ఉంటారో? అంటే అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఈడైతే మనోడిని దెబ్బకి బెదరగొట్టాడు చూడండి. ఈ ముసలోనికి మైండ్ దొబ్బిందనుకుంటా.
కొందరు చేసే దిక్కుమాలిన టేస్ట్లకి డైజెషన్ కాక దొడ్డికి వచ్చేస్తుంది. దీని పాసు దోల దోమల బిల్లతోని బజ్జీలేస్తుంది. మన అంకులు చేసిన తమాషా చూడండి. మనోడు ఏదో సినిమా చూసి బలంగా ఆటలోకి దిగాడు. రే రే ఎవర్రా మీరంతా? ఈ పక్కనున్న అక్కని బాగా చూడండి. రెడీగా ఉండక్క. కేక్ మీద స్ప్రే పడకుండా గొడుగడ్డ మెట్టేసింది. Hey, y'all, come look at this. ఏదేమైనా నీ కంఫర్ట్ మాత్రం మిస్ కాకు భయ్యా. తినేలోపే పండ్ల చెట్టు ఊడొచ్చింది. వీడు చేసే తమాషాకి సగం దినమైన నవ్వుకుంటారు చూడండి. రెంట్కు ఉండడానికి రూమ్ చూస్తే సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అని అన్నారు. తీరా చూస్తే గాని తెలియలేదు. మన అయ్యగారికి బైక్ ఓడిచ్చిన పెట్రోల్ ట్యాంక్ సరిపోవట్లేదంట. వాడే పెద్ద ట్యాంక్ ని తయారు చేసుకున్నాడు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అమ్మాయిలంతా సరదాగా కూర్చుంటే మనోడు పానకంలో పుడకలా వచ్చి నాశనం లేపాడు. ఈడైతే ఒకే ఐసీని 2 రూమ్లకి అటాచ్ చేశాడు చూడండి. वाह क्या सीन है, वाह क्या सीन है। ఈ పిల్ల సిస్టమ్ కి ఉన్నది కవర్ అనుకొని కవర్ ని పీకేస్తుంది. పీకేసిన తర్వాత చూడండి ఏమవుతుందో. మీరు ఎన్నో పెళ్లిళ్లను చూసుంటారు గాని ఈ విధమైన పెళ్లిని ఎప్పుడు చూసుండరు. ట్రైన్లోనే తాళి కట్టడం అయిపోయింది. దండలు కూడా మార్చేసుకున్నారు. ఇంకా ఒక్కటే బ్యాలెన్స్. వర్షం పడుతుంటే మనోళ్ళంతా అక్కడోడు తడవకుండా దాక్కున్నారు. కానీ ఈ మేధావి మైండ్ పోయేలా గిన్నెలో దాక్కున్నాడు చూడండి. లాస్ట్ లో ట్విస్ట్ అద్రిపోద్ది చూడండి. ఎంత తెలివిగా పోలీసులను బోల్తా కొట్టించావు గురు. నిజంగా నువ్వు తోపు. ఈడు ఒక్క కుక్క నుండి తప్పించుకునే లోపే 3 కుక్కలు వచ్చేసాయి. ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to our YouTube channel.